తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మండే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఇళ్ల నుంచి జనం బయటకు రాలేక ఉక్కపోతతో రోజంతా ఏసీలు వేసుకుంటున్నారు. దీంతో విద్యుత్ లోడ్ పెరిగింది. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాకు అంతరాయాలు కూడా ఏర్పడుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కరిస్తున్నట్టు విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్సీ తిలక్ కుమార్ చెప్పారు. మరో వారం రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వినియోగదారులు కొన్ని పొదుపు చర్యలు చేపట్టాలన్నారు. పగలు కారు, బైక్ ఛార్జింగ్లను డే టైం ఛార్జింగ్ పెట్టుకోవాలని సూచిస్తున్న ఎస్సీ కె తిలక్ కుమార్ తో రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. మండిపోతున్న తరుణంలో మొత్తం ఎక్కడ చూసినా కానీ వేడి గాలులు వీస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం టైంలో అయితే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారి ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు ఉన్న ఇళ్లలో అయితే ఇక విద్యుత్ వినియోగం చాలా అధికంగా జరుగుతుంది. ఈ విద్యుత్ వినియోగం పెరగడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. దీంతో అక్కడక్కడ సాంకేతిక సమస్యలు ఎదురై సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడుతుంది. అయితే ఏమాత్రం డిమాండ్ పెరిగింది, ఉత్పత్తి ఎట్లా ఉంది, డిమాండ్ ఎలా పెరిగింది, ప్రస్తుతం రాబోయే రోజుల్లో కూడా ఎండ తీవ్రత మరింతగా పెరిగే పరిస్థితులు ఉన్నందువల్ల తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఏ విధంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాగా వినియోగదారులకి సేవలు అందిస్తున్నారు, మనతో మాట్లాడటానికి ఆపరేషన్స్ చేసి తిలక్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా మనం విద్యుత్ సరఫరాలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? చాలా విపరీతంగా డిమాండ్ పెరిగింది. అందరూ ఏసీలు వేసుకుని ఉండడం, అలాగే అందరూ ఇళ్ళకి పరిమితం అవడం వల్ల ఎక్కువగా వినియోగం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? కొన్ని దీనివల్ల సాంకేతికపరమైన ఇబ్బందులు ఏర్పడి ట్రిప్ అవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎట్లాంటి పరిస్థితి ఉందండి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో నిన్న అంటే 21న హయ్యెస్ట్ డిమాండ్ వచ్చింది 743 మెగావాట్స్. అది లాస్ట్ ఇయర్ వరకు ఈస్ట్ గోదావరిలో హయ్యెస్ట్ డిమాండ్ 705 మెగావాట్. కానీ ఎప్పుడైనా జనరల్గా ఒక 1 ఇయర్ని నెక్స్ట్ ఇయర్ క్రాస్ చేసినప్పుడు 1 or 2 మెగావాట్ డిమాండ్ ఎక్సెస్ అవుతుంది తప్పితే ఈసారి అలా కాకుండా 705 నుండి 743కి జంప్ అయింది. సో ఇంత డిమాండ్ కూడా మనం మీట్ అయ్యాము. ఈస్ట్ గోదావరిలో మనం నేచురల్గా ఓవర్లోడ్ అవుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని అంతరాయాలు, సాంకేతిక సమస్యలు ఏర్పడడం సహజం. సో వాటిని ఇమీడియట్గా మనం అటెండ్ అవ్వడం కోసం ఎంప్లాయీస్, మా యొక్క స్టాఫ్ నైట్ త్రూఅవుట్ ద నైట్ పనిచేశారు. అంటే ఒక చోట రెక్టిఫై అయితే మరొక చోట ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ ఒక జంపర్ కట్ అవ్వడము, లేదంటే కేబుల్స్ ఏమన్నా కొంచెం మెల్ట్ అవ్వడము, లేదా ఓవర్లోడ్ మీద ట్రిప్ అవ్వడం, ఇలాంటి పరిస్థితులు కొన్ని చోట్ల వచ్చినాయండి. వాటిని ఎక్కడైతే ఓవర్లోడ్ అవుతుందో అక్కడ ఇమీడియట్గా కొంచెం ఇంకొక ట్రాన్స్ఫార్మర్, ఎన్హాన్సర్ కెపాసిటీ వేరే ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఆ లోడ్ని కంట్రోల్ చేస్తున్నాం. అంటే డిఫరెంట్ మెథడాలజీ ఉందండి ఈ యొక్క ఎమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఫేస్ చేయడానికి డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. సపోజ్ ఒక ఫీడర్ ఓవర్లోడ్ అయితే దాని నియర్ బై ఫీడర్ అండర్ లోడ్లో ఉన్నప్పుడు దానికి లోడ్ బ్యాలెన్స్ చేస్తాం. దాన్ని యువతలను కొంత పార్ట్ కట్ చేసుకుని అవతలకి అటాచ్ చేసుకుని మళ్ళీ సప్లై బ్యాలెన్స్ చేసుకుని మనం సప్లై వినియోగదారులందరికీ ఇస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కొంచెం కట్ చేసి, అంటే పోలెక్కి అక్కడ జంపర్స్ ఓపెన్ చేసుకుని మళ్ళీ అవతల వైపు పోలెక్కి మళ్ళీ జంపర్స్ కనెక్ట్ చేసుకుని సప్లై ఇవ్వడానికి ఒక 20-30 మినిట్స్ పడుతుంది. సో పబ్లిక్ ఏమనుకుంటారంటే ఈ 20-30 మినిట్స్ విద్యుత్ అంతరాయం వచ్చింది అంటారు. సహజంగా వచ్చింది అంతరాయం. బట్ ఎందుకు వచ్చిందంటే ఉన్న సిచ్యువేషన్ని మనం మీట్ అవ్వడానికి, ఆ డిమాండ్ మీట్ అవ్వడానికి, ఆ యొక్క ఎమర్జెన్సీని మళ్ళీ మనం దాన్ని కన్విన్స్ చేసుకొని ఆ ప్లాన్ చేసుకొని అక్కడ మనం ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేయడం కోసం సప్లై ఆపి పని చేయాల్సి వస్తుంది అనమాట. సో ఏదైనప్పటికీ ఓవరాల్గా తీసుకుంటే ఎక్కడైనా మ్యాక్సిమం మనకి వర్క్ వల్ల లేదంటే ఎమర్జెన్సీ వల్ల 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ వచ్చింది తప్పితే మిగిలిందంతా కూడా మెజారిటీ ఏరియాస్లో మనం అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వగలిగామండి. ఎన్ని చోట్ల మనకి ఈ తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతల వల్ల ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయి, అవి మనం ఎంత టైంలో మనం సరి చేయగలిగాం? మా దగ్గర టోటల్ డేటా ఉందండి. మైక్రో లెవెల్లో మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం. సో రాజమండ్రిలో తీసుకుంటే ఒక 36 ప్లేసెస్లో ఇంటరప్షన్స్ వచ్చినాయి. అవి ఒక 30 మినిట్స్ టు 1 అవర్ మ్యాక్సిమం ఎక్కడైనా ఉంటే ఒక 1.5 అవర్ మనం ఆ యొక్క సిస్టమ్ని ఆపి సప్లై మళ్ళీ రిస్టోర్ చేసుకోవడం జరిగింది.
అలాగే రూరల్ ఏరియాస్లో తీసుకుంటే ఇప్పుడు రాజానగరం, కోరుకొండ, అనపర్తి ఇలాంటి ఏరియాస్లో తీసుకుంటే ఓవరాల్గా ఒక 75 ఏరియాస్లో ఒక ఏరియా అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కింద తీసుకోవాలి. ఇది ఈ తూర్పు కంపెనీ విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్స్ చేసి తెలుగుమారి చెప్తున్నది. ఏదైతే ఇప్పుడు పెరుగుతున్న ఎండల తీవ్రత మరి 3 నుంచి మరొక వారం రోజులు ఉండే పరిస్థితి ఉంది. అయితే విద్యుత్ వినియోగం ఇక్కడ ఉత్పత్తి వినియోగంలో పెద్ద వ్యత్యాసం కాకపోయినా వాడకం పెరగడంతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని చోట్ల వస్తున్నాయి. అయినా ఏ సాంకేతికపరమైన ఇబ్బంది వచ్చినా విద్యుత్ కట్ అయినా వెంటనే వాటిని రిస్టోర్ చేసే చర్యలు కూడా చేపడతాం. అయితే ఏసీలు వాడడంలోని, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడంలోని, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ వాడడంలోని, అలాగే బైకులు ఛార్జింగ్ వాడడంలోని పగలు టైంలో చేసినట్లయితే విద్యుత్ వినియోగంలో చాలా తేడా కనిపిస్తుంది. ఉత్పత్తి జరిగిన సమయంలోనే ఈ ఛార్జింగ్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఛార్జింగ్ బిల్లులు కూడా తగ్గుతాయి, అలాగే పొదుపు చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి కూడా తిలక్ కుమార్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.